హాయ్ అండి, అంతా బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. ఈరోజు ఏంటంటే ఇవ్వండి పచ్చి మెత్తళ్ళండి. మా ఏరియాలో మెత్తళ్ళు అంటారు, కొన్ని ఏరియాలో మెత్తళ్ళు అంటారండి. పచ్చి మెత్తళ్ళతోటి కర్రీ చేస్తున్నానండి ఈరోజు. ముందుగా బండి పెట్టి స్టవ్ వెలిగించండి. ఓ 4 స్పూన్లు ఆయిల్ వేస్తున్నానండి. చేపల కర్రీ కదండి, కొంచెం ఆయిల్ పడుతుంది. ఆయిల్ వేడెక్కిందండి, చిటికుడు జీలకర్ర వేసుకుంటున్నాను. కొద్దిగా రెండు కరివేపాకు రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను, పేస్ట్ చేసి పెట్టుకున్నానండి. ఇది వేసుకుంటున్నాను. అదే 3 పచ్చిమిరకాయలు సూపి, ఇది బాగా కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇందులో అండి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడే కష్టం చేసి పెట్టుకున్నదానండి. 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, పోయేంత వరకు ఫ్రై చేసుకుందాం. పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందామండి. ఈ లోపండి ఇందులోనూ ఉప్పు కారం అవి వేసుకుందామండి. ఇవ్వండి మెత్తల్లో మంచిదండి, ఆరోగ్యానికి మంచిది. చిన్న చేపలు అంటేనే మంచిది కదండి, షుగర్ పేషెంట్లకి అది బాగుంటుంది. అదే కాకుండా బాలింతలకు పెడతారండి, బాలింతలకి పాలయ్యి పడతాయంట, పాలయ్యి పడతాయని సంటిబిడ్డ తల్లి పెడతారండి ఎక్కువగా. ఇవి ఒక స్పూను పసుపు వేసుకుంటున్నాను. ఒక స్పూన్నర కళ్ళుప్పు వేసుకుంటున్నానండి. కారం అండి ఒక స్పూన్నర వేసుకుందాం, అదే 2 స్పూన్లు అండి కారం. చేపలు కదండి, కొంచెం కారం పడుతుందండి, ఐసీగానే ఉండాలి. ఇప్పుడు పచ్చివాసన పోయిందండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవి వేసుకుంటున్నాండి ఇందులో చేపలను. సారండి మసాలాలు అవి కలిసేటట్టు ఇప్పుడు వాటర్ వేసుకుంటున్నానండి. బాగా మసాలాలు అవి కలిసేటట్టు, కారం ఉప్పు కారం అది కలిసేటట్టు. ఇప్పుడు మూత పెట్టుకుందామండి. మూత పెట్టుకుని 10 నిమిషాలు సేపు ఉడికించుకుందామండి. 10 నిమిషాలు మీడియం మంటలో పెట్టుకుని కాసేపు 10 నిమిషాల సేపు ఉడికించుకుందామండి. ఇదండి మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ తోటి వేయాలండి, నేను మర్చిపోయాను. ఇప్పుడు వేస్తున్నాను, ఇప్పుడు వేసినా పర్వాలేదండి. అప్పుడు వేసుకుంటే ఇంకోలా ఉంటుంది.
పచ్చి మసాలా వేసుకోండి. స్పూన్నర వేసుకున్నాను. ఒకసారి మసాలా కలిసి పెట్టి కొంచెం తిప్పకూడదు. మూత పెట్టి ఉడికించు. ఈ మెత్తళ్ళండి ఇగురే చేసుకోవాలండి, పులుసు పెట్టుకోకూడదండి. పులుసు అట్లా యాక్చువల్గా చేపలు అంటే పులుసు పెట్టుకోవాలండి. ఏంటంటే ఈ ఇగురే పెట్టుకోవాలండి, పులుసు పెట్టుకోరండి. ఎండి ఉంటాయి కదండి, అవి అయినా సరే ఇగురే పెట్టుకుంటారండి. అవి అయితే వేరే కోడిగుడ్లని అవన్నీ వేసుకుని పెట్టుకుంటారు. ఎండి అయితే ఈ పచ్చి మాత్రం ఇంకేమీ వేసుకోరండి. కాంబినేషన్ ఏమి ఉండదండి దీనికి. మామూలుగానే వండుకోవాలండి డైరెక్ట్గా. తర్వాత 10 నిమిషాల తర్వాత మూత తీసి చూసుకుంటున్నానండి. గరిటె ఎక్కకూడదండి, గరిటె ఎడితే చెదిరిపోతాయి. ఇప్పుడు కొత్తిమీర శుభ్రం చేసి కొత్తిమీర వేస్తాను. ఇవి కొంచెం జాగ్రత్తగా కలపాలండి, చిన్న చేపలు కదండి, కొంచెం జాగ్రత్తగా. ఒక్క నిమిషం మొత్తం మూత తీసుకున్నానండి. రెడీ అయిపోయిందండి. గరిటె పెట్టకూడదండి, నేను చాలా స్లోగా పెడుతున్నాను. చిన్న చేపలు కదండి. రెడీ అయిపోయిందండి కూర. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. స్టవ్ ఆఫ్ చేసాను. ఇప్పుడు ఇదిగోండి మా మెత్తళ్ళ ఇగురు కర్రీ అండి. బాగా వచ్చిందండి, చాలా బాగా వచ్చింది. ఇదిగోండి మెత్తళ్ళ ఇగురు రెడీ అయిపోయిందండి. మా మెత్తళ్ళ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.